ఈ రోజు నుంచి మనకి బాగా దోలు తీరిపోద్ది అనమాట. ట్రైనింగ్ స్టార్ట్ అయ్యేటంత వరకు చుక్కలు చూడాలి. ఇక నా ఎర్లీ మార్నింగే లేవాల్సి ఉంటుంది. ఎయిర్ డిస్టర్బెన్స్ లేదని అనుకుంటున్నాను. వాయిస్ ఓవర్ ఇస్తున్నా జస్ట్ డ్రైవింగ్లోనే. సో వెళ్తూ కంటిన్యూ చేస్తాను. కరెక్ట్ 8 గంటలకు రిలీజ్ చేస్తాను. ప్రెజెంట్ టైం అయితే 7:15 అయింది. 7:15 ప్రెజెంట్ 8కి ఎంత దూరం వెళ్తే అంత దూరం రిలీజ్ చేస్తాను. ఎందుకంటే మన బర్డ్స్ ఆల్రెడీ ట్రైనింగ్ కంప్లీట్ అయింది కదా. సో ఆ నమ్మకం మీద. అది కాకుండా కొత్తవి 3 పావులు ఉన్నాయి ఇందులో. కొత్తవి వితౌట్ ట్రైనింగ్ 3 పావులు ఉన్నాయి. ఆ 3 కూడా ఇందులో పడేస్తున్నాం అనమాట. అదే షెడ్ దగ్గర నుంచి అలవాటు చేస్తాం. 3 గ్రెజిల్, ఫీమేల్ గ్రెజిల్ ఒకటి, 2 ఓపీ సర్వీ, బ్లడ్ లైన్స్, ఒక 2 బర్డ్స్ ఉన్నాయి. ఎగ్జాక్ట్గా టైం 7:30 అయింది. ఎగ్జాక్ట్ 7:30. మనం ప్రెజెంట్ హైవేకి అయితే ఎక్కాము. సో ఇంకా హాఫ్ అన్ అవర్లో ఎంత డిస్టెన్స్ కుదిరితే అంత డిస్టెన్స్ వెళ్దాం. సో రీచ్ అయితే అయిపోయాను. సూర్మామ్ కూడా బాగా సపోర్ట్ అయితే ఇస్తున్నాడు, బాగా బీభత్సంగా. సో టైం అయితే 7:58 అయింది. ఎయిర్ వచ్చి చెక్ చేశాను. ఎంత వచ్చింది? 19 వచ్చింది. యావరేజ్గా 19 వచ్చింది. ఒక 10 మీటర్స్ తక్కువ. సో 10 మీటర్స్ ప్రాబ్లం ఏం కాదు. 19 వచ్చింది. ఎయిర్ డైరెక్ట్ 19 వచ్చింది. సో నెక్స్ట్ ఐ థింక్ ఈరోజు కానీ బర్డ్స్ అన్నీ కూడా సక్సెస్ఫుల్గా రిటర్న్ అయిపోతే మాత్రం రేపు మళ్ళీ 50 పట్టుకొని వెళ్ళి రిలీజ్ చేద్దాం. లాస్ట్ టైం ఆల్రెడీ రిలీజ్ చేసాం కదా సేమ్ పాయింట్లో. సో ఈరోజు అయితే మొత్తం కొత్తగా 3 బర్డ్స్ ఉన్నాయి. నేను ఆల్రెడీ చెప్పా కదా ఇందాల వాయిస్ అంటే కొంచెం క్లియర్ లేదు, ఉంటుందో లేదో అని చెప్పేసి నేను మళ్ళీ ఒకసారి చెప్పడం అయితే జరుగుతుంది. ఒక 3 బర్డ్స్ అయితే కనీసం కిలోమీటర్ కూడా బయట రిలీజ్ చేయలేదు మనం వాటిని. సో అవి కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఈ బర్డ్స్లో కంబైన్గా వెళ్తున్నాయి. సో పొడుచుకుంటున్నాయి. టైం అయిపోయింది. 8 అయిపోయింది. ఆల్మోస్ట్ 7:59 అయింది. సో రిలీజ్ చేసేద్దాం. ఇంకా టైం వేస్ట్ కదా. మళ్ళీ ఇంకా మనం అక్కడికి వెళ్ళి చెక్ చేసుకుని చేసుకోవాలి. ప్లస్ ఫ్రెండ్కి మ్యారేజ్ ఒకటి ఉంది ఈరోజు. సో అక్కడికి వెళ్ళాలి, అంటే భోజనాలు ఉన్నాయి. సో గైస్ మీరు చేయాల్సిందల్లా జస్ట్ లైక్ అయితే చేయండి గైస్. లైక్ చేస్తే కొంచెం మనకు సపోర్ట్ కదా, తెలుసు కదా మీకు ఆల్రెడీ. సో ఇందులో 15 బర్డ్స్ ఉన్నాయి. జిప్ రావట్లేదు, 1 minute. 15 బర్డ్స్ ఉన్నాయి గైస్. ఇందులో అయితే 15 బర్డ్స్ ఉన్నాయి. బ్యాగ్లో 15 బర్డ్స్ ఉన్నాయి. చూసుకోవచ్చు. అయ్యో మొత్తం ఇప్పుడు క్లియర్ విజువల్ ఉంటుంది. ఇప్పుడు పాజ్ చేసి కౌంట్ చేయండి ఒకసారి. 15 బర్డ్స్ ఐ థింక్. అవి ఫాల్కన్ అటాక్స్ చాలా ఎక్కువ ఉంటాయి గైస్. ఇప్పుడు ప్రెజెంట్ చాలా అంటే చాలా అసలు ఏం బాగాలేదన్నమాట. ఫాల్కన్ అటాక్స్ బీభత్సంగా అయిపోతున్నాయి. సో ఆ బర్డ్స్ అక్కడికి వెళ్ళేయండి అవి. సో నెక్స్ట్ బ్యాగ్ అది 15 బర్డ్స్ బ్యాగ్ అనమాట. ఇది కూడా బ్యాగేజే. ఓకే, అదొక 15, ఇదొక 15, 30. ఇంకోటి ఏంటి అంటే 46 బర్డ్స్ గైస్. 46 పావురాలు, 47 పావురాలు యాక్చువల్లీ. బట్ మ్యాటర్ ఏంటి అంటే మౌల్టింగ్లో ఉంది కదా, ఫుల్ మౌల్టింగ్ అయిపోయింది కదా. 333 లైన్ బర్డ్, 333 ఆ లైన్లో మన మెయిన్ బేస్ బర్డ్. సో ఫుల్ మౌల్టింగ్లో ఉంది కాబట్టి దాన్ని అయితే సైడ్ చేయాల్సి వచ్చింది. మీరు ఇప్పుడు పాజ్ చేసుకొని కౌంట్ అయితే చేసుకోండి ఛాన్స్ ఉంటే. సో ఫుల్ మౌల్టింగ్లో ఉండటం వల్ల అదైతే ఆ బర్డ్ అయితే మిస్ అయింది. బ్యాడ్ లక్ అనే అనుకోవాలి. సో నెక్స్ట్ ఐ థింక్ 5 బర్డ్స్. నెక్స్ట్ అది 11 బర్డ్స్. టోటల్ 16 బర్డ్స్ ఇవి. 15 3s 45 + 1 46 బర్డ్స్ టోటల్గా. ఇవి 11 బర్డ్స్ టోటల్గా. బయట ఓన్లీ రూమ్లో అయితే మాత్రం, ఇంటి దగ్గర రూమ్లో ఓన్లీ 1 బర్డ్ ఉంటుంది. అది కూడా కంటిన్యూ చేస్తా, అది కూడా కౌంటింగ్ చూపిస్తాను మీకు. నెక్స్ట్ 2 రెడీగా ఉంచుకుందాం, మళ్ళీ ఇవి ఫ్లై అయిపోవచ్చు. అవైతే ఫ్లై అయిపోయి ఒకటి, ఇవన్నీ 4 ఉన్నాయి రిమైనింగ్. ఇవి 16. సో గ్యాప్ ఇవ్వట్లే, వెంటనే రిలీజ్ చేసేస్తున్నాను. సో పాజ్ చేసి కౌంట్ చేసుకోండి ఒకసారి. బాక్స్ కట్టుకొని నేను స్టార్ట్ అయిపోతున్నాను. ఇంటికి వెళ్ళాక రిజల్ట్ అయితే పెడతాను. ఇప్పుడే వచ్చాను గైస్, బాస్కెట్లో అయితే పెట్టాను. టైం చూసుకోవచ్చు 8:47. వైట్ గ్రెజిల్ రాలేదు గాయస్. వెయిట్ చెక్ చేద్దాం. ఇదిగోండి రూమ్లో ఒకే ఒక్క బర్డ్ ఉంటుందని చెప్పా కదా, అదిగోండి 333 లైన్ బర్డ్ ఒక్కటే ఉంటుంది ఇక్కడ రూమ్లో. నెక్స్ట్ 2 ఫ్యాన్సీలు ఉంటాయి అంతే.
చూస్తున్నారు కదా, ఇక్కడ బ్రీడింగ్ మీద కొన్ని ఎగ్స్ అవన్నీ పెట్స్ ఉన్నాయి కదా, ప్లాస్టిక్ ఎగ్స్ చాలా వరకు ఉన్నాయి కదా. సో అవన్నీ లోనకి వచ్చేస్తాయి. కౌంట్ వేద్దాము. వైట్ గ్రేజిల్ రాలేదు బ్రోస్. ఇవ్వండి, ఇవన్నీ ఫీమేల్స్ బ్రీడింగ్ మీద ఉన్నాయి, అంటే ప్లాస్టిక్ ఎగ్స్ ఫేక్ ఎగ్స్ మీద ఉన్నాయి. సో అందుకనే తన్నుకుంటున్నాయి. వైట్ గ్రేజిల్ ఒకటి, తర్వాత 2 కొత్తవి, మొత్తం 3 బర్డ్స్లో అగండి ఒకటి వచ్చింది. ఇగోండి ఇది ఉంది కదా, ఈ ముందుది గెలుక్కుండా ఉంది, అది వచ్చింది. ఇంకా పాత బర్డ్స్ కూడా ఎన్ని ఉన్నాయి కౌంటింగ్ అయితే మనం వేయలేదు. సో ఒకసారి రఫ్గా కౌంట్ చేసి ఒకసారి చెప్తాను. ఇక్కడ రఫ్గా కౌంట్ చేస్తే 39 బర్డ్స్ కనబడుతున్నాయి. 39, టోటల్ 46 వదిలేను, అంటే 7 బర్డ్స్ ఇంకా రావాల్సి ఉంది, 7 బర్డ్స్. సో టోటల్గా ఇప్పుడు లోనకు వెళ్ళేటప్పుడు ట్రాపింగ్ వెళ్తాయని చెప్పా కదా, లోనకు వెళ్ళేటప్పుడు కౌంట్ చేద్దాం ఒకసారి. అప్పుడు ఎంత కౌంట్ వస్తుంది అనేది క్లారిటీ కౌంట్ తెలుస్తుంది అనమాట అప్పుడైతే. సో ఒకసారి చూసుకుందాం. లోనకు వెళ్ళిన తర్వాత కౌంట్ చేద్దాం. 1, 2, అదండి అదొకటి వెళ్ళిపోయింది, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18. అగండి ఏదో బర్డ్ ఇప్పుడు వస్తుంది చూడండి. అగండి బర్డ్ ఇప్పుడు వచ్చింది. అది బార్సిలోనా X333 తాలూకు బేబీ అది. అగండి చూసుకోవచ్చు దాన్ని. 19, 20. సో 20 బర్డ్స్ లోనికి వెళ్ళాయి కదా. అందాక డోర్ క్లోజ్ చేసేస్తాను. నేను బ్రష్ ఏం చేయలేదు, బ్రష్ చేసుకొని వస్తాను. అప్పుడు రిమైనింగ్ ఇలా అనగానే లోపలికి వెళ్ళిపోతాయి. ఎందుకంటే ఇప్పుడు వచ్చాయి కదా, జస్ట్ అలాగా ఆలోచిస్తున్నాయి. అంటే ఇప్పుడు కాదు, ఎప్పుడు వచ్చాయో ఆలోచిస్తున్నాయి. ఇంకా టైం అయితే అవ్వలేదు. మ్యాక్సిమం 9:30 ఈ టైంకి క్లోజ్ చేసేవాడిని, బట్ టైం కూడా అవ్వలేదు కాబట్టి రౌండ్ ఫిగర్ 20 బర్డ్స్ వెళ్ళాయి కాబట్టి రిమైనింగ్ బర్డ్స్ మనం ఒకసారి చెక్ చేసుకుందాం, ఓకేనా. టోటల్ లోనికి 20 బర్డ్స్ వెళ్ళాయి కదా. ఇక్కడ 20 బర్డ్స్ ఉన్నాయి, అక్కడ ఫ్లయింగ్ ఒక 2 బర్డ్స్ ఉన్నాయి. సో 42 బర్డ్స్. సో కొత్తవి లైన్లో లేనివి ఒక 2 బర్డ్స్, 44. తర్వాత 1 to 15 రింగ్ నెంబర్ 1 to 15 ఒకటి 45. తర్వాత వచ్చి యావరెల్ ఒకటి, మన మెయిన్ ఫీమేల్ ఉంది కదా 333 వైఫ్ యావరెల్, ఆ బర్డ్ ఒకటి. టోటల్ 46 బర్డ్స్. సో ఆల్ సెట్. ఇంకా రావాల్సిన కేవలం 4 బర్డ్స్ రావాల్సి ఉంది. అవి వచ్చినాక వేరే వీడియో షార్ట్ కానీ లేదంటే కంటిన్యూ చేద్దాం. ఒకవేళ ఈరోజు వచ్చేస్తే కంటిన్యూ చేద్దాం, లేదంటే లేట్ అయితే షార్ట్ వీడియో లెక్క నేను రివీల్ చేస్తాను. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఇప్పటివరకు చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ అయితే చేసుకోండి గైస్. సారీ గైస్, తప్పు నాదే, నేను చెప్పడం మర్చిపోయాను. మ్యాటర్ ఏంటంటే ఒక బర్డ్ యావరెల్ వచ్చింది, యావరెల్ ఫీమేల్. మ్యాటర్ ఏంటి అంటే మౌల్టింగ్, అది కూడా ఫుల్ మౌల్టింగ్లో ఉంది. చూడొచ్చు, ఒకసారి చూపిస్తా చూడండి. ఇగోండి గ్రీన్ కలర్ రింగ్ ఉంది కదా, ఇగోండి గ్రీన్ కలర్ రింగ్. అక్కడ చూడండి వెంట్రుకలు చూడండి, జస్ట్ కేవలం ఓన్లీ చివర్లు 2 మాత్రమే ఫుల్గా ఉన్నాయి. రిమైనింగ్ మొత్తం ఊడిపోయి అనమాట దానికి కూడా. సో అది చెప్పడం మర్చిపోయాను. సో అందుకే కొంచెం లేట్ రిటర్న్ అయింది. నేను ఇప్పుడు నాకు ఐడియా వచ్చింది, బర్డ్ దిగిన తర్వాత నాకు ఐడియా వచ్చింది. సారీ గైస్. ఇంకా జస్ట్ 3 బర్డ్స్ రావాలి. అది 2 లైన్లో అసలు పెట్టలేదు, కనీసం కిలోమీటర్ కూడా వదలను. 2 బర్డ్స్. తర్వాత 1 to 15 రింగ్ నెంబరు, అది మంచి బర్డే. అది బ్రీడర్ అనమాట, బ్రీడర్ అలవాటు చేశాను, బ్రీడర్ లైన్లో పెట్టాను అది 1 to 15 అనేది. సో ఆ బ్రీడర్ ఒకటి రావాల్సి ఉంది. సో చూసుకుందాం, జస్ట్ వెయిట్ చేద్దాం. ఎందుకంటే నేను ట్రైనింగ్ ఆఫ్ చేసి 1 month, ఐ థింక్ 1 month అయిపోతుంది కదా. సో సడన్గా రిలీజ్ చేశాం కదా, సో కొంచెం చెక్ చేసుకొని వస్తాయి, కొంచెం టైం పడుతుంది. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. వెయిట్ చేయండి. ఆల్రెడీ ఈ 2 బర్డ్స్ వచ్చి ఎక్కడ షికార్లు కొడుతున్నాయి చూడండి. ఇవి అక్కడ ఐ థింక్ షెడ్ దగ్గరికి వెళ్ళిపోయి అనుకుంటా. అగోండి చూడండి, షికార్లు కొడుతున్నాయి. అగోండి చూడండి, ఇంటికి రాకుండా చూడండి ఏం చేస్తున్నాయి అవి. మేబీ మీకు కనపడ్డాయో లేదో తెలీదు, సీరియస్లీ బర్డ్స్ అయితే వచ్చేసాయి. అక్కడ షికార్లు కొడుతున్నాయి, అలాగే ఆ ఏరియాలో షికార్లు కొడుతున్నాయి. అక్కడ ఎక్కడో దిగి ఉంటాయి నాకు తెలిసి. కేవలం 1 to 15 బర్డ్ మాత్రమే రావాలి, రింగ్ నెంబర్ 1 to 15 బర్డ్. మీకు ఒకవేళ బై ఛాన్స్ ఏమన్నా తెలియకపోతే మై బర్డ్స్ నేమ్స్ అండ్ అనేసి ఒక పిక్స్ అండ్ నేమ్స్ అనేసి
ఒక వీడియో ఉంటుంది మన ఛానల్లో. ఒకసారి నా బర్డ్స్ టోటల్గా ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ బర్డ్ ఇయర్ ఏవే ఫ్లై చేస్తున్నాయో మీకు తెలియాలి అంటే ఒక్కసారి దాన్ని ఒకసారి ఆ వీడియోని ఒకసారి ఓపెన్ చేస్తే మీకు క్లియర్గా ఏ బర్డ్స్ అయితే మన దగ్గర ఉన్నాయి, ఏ బర్డ్స్ ఫెయిల్ అయ్యాయి, అది ఐ మీన్ ఏ బర్డ్స్ తాలూకు నేమ్స్ ఏంటి, తర్వాత ఫెయిల్ అయినప్పుడు కూడా వాటి తాలూకు నేమ్స్, సింపుల్గా ఇవన్నీ కాదు, ఏ బర్డ్ 1 to 1 5 అంటే ఏ బర్డ్ అనేది మీకు క్లారిటీ రావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ మాత్రం క్లిక్ చేయండి. లింక్ ఫుల్ వీడియో వస్తుంది, ఆ వీడియో చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. ఓకేనా? 1 to 1 5 బర్డ్ అంటే ఏంటి అనేది అది కూడా వచ్చేసే ఛాన్సెస్ ఉన్నాయి. జస్ట్ మనం రిలీజ్ చేసి కేవలం గంటం పావే కదా అవుతుంది. సో ప్రాబ్లం లేదు. జస్ట్ 20 km, 20 కూడా కాదు, 19 km గంటం పావు అవుతుంది కదా. సో వచ్చే ఛాన్సెస్ 100% ఉన్నాయి. సో చూద్దాము. వచ్చాయి అన్నా కదా, షికార్లు కొడుతున్నాయి అన్నా కదా, అగోండి చూసుకోండి. ఒకటి వైట్, ఒకటి గ్రేజ్లో, ఒకటి కిస్లో అవుతున్నాయి చూసారా. అగోండి గ్రేజ్లో ఒకటి, అది ఒకటి షికార్లు కొడుతున్నాయి అక్కడ. ఒకటి వేరే బర్డ్ మంది ఇక్కడిది ఇంటిపైది అక్కడికి వెళ్ళింది. సో ఇప్పటివరకు చూసారు కదన్నా, చూసినందుకు చాలా థ్యాంక్ యూ. బట్ సింగిల్ బర్డ్ రావాలి, 1 to 1 5 రింగ్ నెంబర్ 1 to 1 5 బర్డ్, సింగిల్ బర్డ్ రావాలి. రిమైనింగ్ బర్డ్స్ అన్నీ కూడా వచ్చేసాయి. చెప్పా కదా, అంటే వీడియో బాగా రాలేదన్న, అందుకని మధ్యలో చాలా వరకు డిలీట్ చేసేయాల్సి వచ్చింది. అంటే బర్డ్స్ అన్నీ బయట లోనకి వెళ్ళిపోయి మళ్ళీ లోన ట్రాపర్ పుల్లల్లి చిన్న సైజులు ఉంటాయి కదా, ఆ చిన్న సైజ్ బర్డ్స్ అన్ని యావరేజ్ కానీ ఇవన్నీ కూడా కౌంట్ అయిపోయినా కూడా మళ్ళీ బయటకు వచ్చాయి. దానివల్ల నేను వీడియో అయితే కట్ చేసి డిలీట్ అయితే చేస్తాను. సో ఆల్రెడీ లోన్ ఉన్నవి ఒక 20 బర్డ్స్, బయట ఒక 20, పైన ఒక 2 ఎగురుతున్నాయి కదా, అక్కడికి 42 బర్డ్స్ అయ్యాయి. 42కి వచ్చి షికార్లు కొడతాయని చెప్పా కదా, అవి ఒక 2, 44 యావరేజ్ ఏమొచ్చి లేట్గా వచ్చింది 45. మనం రిలీజ్ చేసింది 46 బర్డ్స్ అన్న. జస్ట్ 1 అంటే 1 బర్డ్ మిస్ అయింది, బ్యాడ్ లక్ అనే చెప్పుకోవాలి. సో మిస్ అంటే బ్యాడ్ లక్ ఏం కాదు, ఇంకా టైం ఉంది కాబట్టి దాన్ని కూడా అనడానికి లేదు. రేపు కూడా ఛాన్సెస్ ఉన్నాయి, రేపు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఫర్ మోర్ వీడియోస్ మీరు ప్రతి ఒక్కరు నాకు కొంచెం సపోర్ట్ ఇస్తూ ఉండండి, ఎందుకంటే చాలా అంటే చాలా పడిపోయింది మన ఛానల్ తాలూకా రేటింగ్ కానీ, వ్యూస్ కానీ, లైక్స్ కానీ, ఏమన్నా కానీ, కామెంట్స్ కానీ, ఇంకే ప్రతి ఒక్కటి కూడా చాలా అంటే చాలా పడిపోయింది. కొంచెం నాకు సపోర్ట్ ఇవ్వండి, ఎందుకంటే ఇక్కడ మంచి మంచి వీడియోస్ వస్తాయిలేండి, రిజల్ట్ తాలూకు వీడియోస్ అవన్నీ కూడా. ఎందుకంటే డైరెక్ట్ క్లబ్ రేస్ కోసమే కదా ఇవన్నీ చేస్తున్నది. సో ఫీడ్ మొన్న ఫీడ్ అప్డేట్ ఇచ్చా కదా, మొత్తం ఫీడ్ అంతా కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ నిన్న తెచ్చాను నైట్, ఇప్పుడు మళ్ళీ మిక్స్ చేసుకున్నాం. మొత్తం ఫీడ్ అంతా కూడా మళ్ళీ మిక్స్ చేసి ఇప్పుడు జస్ట్ మళ్ళీ ఫుడ్ పావురాలకి అంతా పెట్టడం జరిగింది. సో మెడిసిన్ కూడా చాలా తేవడం జరిగింది. ఇది అంతటికీ జస్ట్ చివరాఖరికి రేస్ కోసమే కదా. సో ఆ రేస్ తాలూకు రిజల్ట్ నేను 100% ఇస్తాను. సో ప్రతి ఒక్కరు నాకు కొంచెం సపోర్ట్ ఇస్తూ నాకు సపోర్ట్ ఇవ్వండి. జస్ట్ షార్ట్ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి, లాంగ్ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి. ఏమన్నా ఈ బర్డ్ ఏమన్నా వచ్చే ఛాన్సెస్ ఉంటే మాత్రం షార్ట్ వీడియోలు అప్లోడ్ చేస్తా. లేదు అంటే రాకపోతే మాత్రం రేపు 50 km రిలీజ్ చేయాలనుకుంటున్నా. అది ఎయిర్లైనే అన్న, ఇప్పుడు నేను బయట రిలీజ్ చేసింది కూడా ఎయిర్లైనే. సో అప్పుడు నేను ఒకవేళ రేపు వీడియోలో చెప్తాను అనమాట, ఒకవేళ బర్డ్ మిస్ అయితే, ఒక బర్డ్ మిస్ అయిందని రేపు చెప్తా. సో బిఫోర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు 2 బర్డ్స్ మిస్ అయ్యి, ఒకటి 2 కిలోమీటర్లు మన ఇంటి దగ్గర నుంచి జస్ట్ 2 కిలోమీటర్లో మిస్ అయింది. అది పేరెంట్ బర్డ్ అనమాట, అది అలవాటు చేద్దాం అనుకున్నాం, అది ఓనర్ ఇంటికి వెళ్ళిపోయిందో ఏమో తెలీదు. సో ఇంకొక బర్డ్ వచ్చి ఐ థింక్ కాకులు ఏవో పొడిస్తాయి, మొత్తం కమిలిపోయి బాడీ అంతా కూడా. అది ఆల్రెడీ వీడియో కూడా చేసా, లాంగ్ వీడియో ఒకటి చేసా. 1.5 1500 మెంబర్స్ దగ్గర చూస్తున్నారు ఆ వీడియోని కూడా. సో అదన్న రేటింగ్. అంటే నాకు ఇప్పటి వరకు మనస్ఫూర్తిగా మన బర్డ్స్లో నాకు నచ్చింది ఏంటి అంటే ఫెయిల్యూర్ రేట్ చాలా అంటే చాలా తక్కువ ఉంది. 50 వరకు రిలీజ్ చేశాక కదా ఫెయిల్యూర్ రేట్ అనేది చాలా తక్కువ ఉంది. సక్సెస్ రేట్ బాగుందనమాట. అంటే బర్డ్స్ రిటర్న్ ఇంటికి వస్తున్నాయి, చాలా బాగా వస్తున్నాయి. సో ఒక్క విషయంలో నేనైతే చాలా అంటే చాలా హ్యాపీ అన్న. సో ఫర్ మోర్ వీడియోస్ ప్రతి ఒక్కరు లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి, ఎందుకంటే నేను పెట్టే వీడియో ఫస్ట్ నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది అనమాట. సో మీరు ఎర్లీ మార్నింగ్ 6 కల్లా లేదా ఈవినింగ్ 6 కల్లా ఖచ్చితంగా మీరు చూడవచ్చు. నేను వీడియో పెట్టానంటే ఎర్లీ మార్నింగ్ 6 లేదా ఖచ్చితంగా ఈవినింగ్ 6. బై ఛాన్స్ ఒకవేళ టైమింగ్ అప్లోడ్ కోసం డేటా ప్రాబ్లం అయ్యి నెట్వర్క్ ఇష్యూ అయితే మాత్రం కొంచెం ఒక 10 to 15 minutes లేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్రతి ఒక్కరు స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, టాటా, బై బై.